ఈరోజు భూపాలపల్లి ఎస్సీ ఆఫీస్ దగ్గర టీవీఎస్సీ జేఏసీ సర్వీస్ మాస్టర్ ఆవిష్కరణ జరిగింది. ప్రధానంగా ఈ రోజున కార్మికులు జూలై 14 ఉదయం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఆర్టిజన్ కన్వర్షన్ కోసం సమ్మె చేసుకునే హక్కు కార్మికులకు ఉంది. సమ్మె హక్కు కార్మికుడి జన్మ హక్కు. ఇది భారత రాజ్యాంగం కల్పించింది. కానీ మీరందరూ సమ్మెలోకి వెళ్తే మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పి చాలా మంది అధికారులు భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు. అటువంటి అధికారులు గుర్తుంచుకోవాల్సింది, మీరు రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి తప్ప రాజ్యాంగానికి భయపడి రాజ్యాంగాన్ని కాదని అనవసరంగా కార్మికుల్ని ఆర్టిజన్స్ భయపెట్టే ప్రయత్నం చేయొద్దు. దయించి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మేము అడిగేది 12(3) అగ్రిమెంట్ మనం చేసుకున్నాము. 12(3) అగ్రిమెంట్ అమలు చేయండి, ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అమలు చేయండి అని అడుగుతున్నాం. అదే తప్పు అనుకుంటే ఇంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదు. ప్రజలందరూ చూస్తా ఉన్నారు. చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కూడా అమలు చేయలేనటువంటి దుర్మార్గంగా తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులు ఉన్నారా అని ప్రశ్నించే దశకు వస్తా ఉంది. నేను జేఏసీ చైర్మన్ గా ఆర్టిజన్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సమ్మె చేసుకునే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. మన యొక్క ఎగ్జిస్టెన్సీకి, మన యొక్క హక్కులకు భంగం కల్పించినప్పుడు ఖచ్చితంగా మనం సమ్మె చేస్తాము. అదే సందర్భంగా మనం లీగల్ గా కూడా, అంటే 14 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చాము. మనం చేసేది చట్టపరమైనటువంటి సమ్మె తప్ప చట్ట వ్యతిరేకమైనటువంటి సమ్మె కాదు. సమ్మెలోకి వెళ్ళినటువంటి ఏ ఆర్టిజన్స్ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే హక్కు యాజమాన్యానికి కూడా లేదు, ప్రభుత్వానికి కూడా లేదు. కానీ ఇది ఎవరికి కార్మికులకు తెలియదనే ఉద్దేశంతో అధికారులు భయపెడతా ఉన్నారు. ఈ భయభ్రాంతులకు గురి చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాము. ఇటువంటి భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కూడా లేదు. జేఏసీ నాయకత్వానికి చట్టాలు తెలుసు, న్యాయ సంఘాలు అంటే తెలుసు. ఖచ్చితంగా మా ఆర్టిజన్స్ మేము రక్షించుకుంటాం, కన్వర్షన్ సాధిస్తాము. జూలై 14వ తారీఖు ఉదయం నుంచి జరగబోయే నిరవధిక సమ్మెలో ఖచ్చితంగా ప్రతి ఆర్టిజన్ మిత్రుడు అవసరమైతే కుటుంబ సభ్యులతో కూడా మనం రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. దానికి ఆర్టిజన్ మిత్రులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మన ఏకైక లక్ష్యం కన్వర్షన్ సాధించే వరకు మన ఉద్యమం కొనసాగుతుంది.